హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మామిడికాయ రోటి పచ్చడి అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మా అమ్మగారి ప్రిపేర్ చేసినట్టు నేను మామిడికాయ రోటి పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మామిడికాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఆల్రెడీ మూకుల్లో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు నూనె మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో మెంతులు వేసాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మెంతులు మంచిగా రంగు మారిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ధనియాలు వేసుకుందాము. ధనియాలు కూడా వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిగా మంచిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ధనియాలు ఇక్కడ చిటపట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు ధనియాలు కూడా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ఆవాలు ఇంకా జీలకర్రని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ధనియాలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర వేసాను. ఆవాలు జీలకర్రని కూడా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నూనెలో ఇక్కడ మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలని ఆల్రెడీ నేను తుంచుకొని పెట్టుకున్నాను. ఇలా తుంచుకొని వేసుకుంటే ఏంటంటే ఎండుమిరపకాయలు గింజలు కూడా మంచిగా వేగిపోతాయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఎండుమిరపకాయలు కూడా మంచిగా రంగు మారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే మూకుడులో ఇప్పుడు నూనె వేసి మనం తాలింపు కోసం కూడా రెడీ పెట్టుకుందామండి. పచ్చడి తాలింపు కోసం ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలని తీసుకున్నానండి. అదే మూకుడులో కొద్ది నూనె వేసాను. నూనె కొద్దిగా మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మీకు తాలింపు గింజలు చూపెట్టాను కదా, తాలింపు గింజలు ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి దీన్ని కొద్దిగా ద్వారగా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని నేను ఇక్కడ ఆఫ్ చేశాను. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇంకా ఇక్కడ కొద్దిగా ఇంగువ పొడి ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంగువ పొడి వేసుకొని ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు కూడా మంచిగా ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చడి రుబ్బుకుందాము. ఇందాక నేను సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాను కదండి. మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నానండి. దాంతో ఇంకా రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఇప్పుడు ఇక్కడ పసుపు ఉంటుంది కదండి, పసుపు పొడిని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం మిక్సీ తిప్పుకుందాము. ఇప్పుడు దీన్ని పల్స్ మోడ్లో ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ బరకగా నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు ఆల్రెడీ ఇక్కడ తొక్క తీసి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసి దీన్ని కూడా పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మామిడికాయ పచ్చడిని మంచిగా పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపులో వేసుకుందామండి. ఆల్రెడీ ముందుగానే తాలింపు ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదండి. అదే తాలింపులో ఇప్పుడు నేను ఈ పచ్చడిని వేసుకొని దీన్ని మంచిగా కలుపుకున్నానండి. తాలింపు మీకు చూపెట్టాను కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ పొడి ఇంకా కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని మంచిగా ఇప్పుడు కలిపేసుకున్నానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సమ్మర్ స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి. ఒకవేళ మీకు ఈ మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ మీరు షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దేండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.